భయం నన్ను చుట్టుముట్టినప్పుడు నేనేం చేయాలి? ప్రభువు నీకు వెలుగు, నీ రక్షణయునై ఉన్నాడు అని 27వ కీర్తన మొదటి చరణం ప్రకారము యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అని రాయబడింది. భయం తరచుగా మన విశ్వాసాన్ని కప్పివేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ వాక్యం దేవుడు మనం ఎదుర్కొనే దానికంటే గొప్పవాడని మనకు గుర్తు చేస్తుంది. ఒక వెలుగుగా మనతో ఉండి చీకటి క్షణాల ద్వారా మనల్ని నడిపిస్తాడు. మన రక్షణగా ఆయన మనల్ని ప్రమాదం నుండి రక్షిస్తాడు. మరియు మన బలమైన కోటగా ఆయన మనం ఎల్లప్పుడూ ఆధారపడగల స్థిరమైన ఆశ్రయంగా ఉంటాడు. ఈరోజు మీ భయాలను ప్రార్థనలో పెట్టండి. ఆయన వెలుగులో మనలోని చీకటిని పారదుల్లనివ్వండి. ఆయన బలం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మీకు ఆశ్రయంగా ఉన్నాడని విశ్వసించినప్పుడు భయం మిమ్మల్ని ప్రభావితం చేయదని తెలుసుకొని మీరు ఏ సవాల్నైనా ఎదుర్కోవచ్చు. ఆమేన్. నేను బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని ఎలా పొందగలను? మీకు కావలసిందల్లా దేవుని కృప మాత్రమే. 2 కొరింథీ 12:9 ప్రకారము నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీదికి నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది ఈ వాక్యం. మనలోని బలహీనత ఒక పరిమితిగా కాకుండా అది దేవుని బలం ప్రకాశించే ప్రదేశంగా మారుతుంది. మీరు ఎప్పుడైనా అసమర్థులుగా భావించినప్పుడు ఆయన కృప మిమ్మల్ని నిలబెట్టడానికి, ముందుకు సాగడానికి, మిమ్మల్ని శక్తివంతం చేయడానికి సహాయపడుతుంది. మీ బలహీనత ఆయన శక్తికి నిదర్శనంగా మారుతుంది. నేడు మీ బలహీన సందర్భాలు మిమ్మల్ని వెనక్కి లాగనివ్వకండి. దేవుని శక్తి మీ ద్వారా పనిచేస్తుందని నమ్ముతూ ఆయన కృపలో సాగిపోండి. మీ బలహీనత క్షణాల్లో వాటిని అధిగమించడానికి బలాన్ని అందిస్తాడు. ఆమేన్. వెనకడుగు వేయద్దు అని అనిపించినప్పుడు నేను ముందుకు ఎలా సాగగలను? మీ పట్టుదల తగిన సమయంలో ఫలాలను ఇస్తుంది కాబట్టి ముందుకు సాగే మనసు కావాలండి. గలతీ 6:9 ప్రకారము మనము మేలు చేయుట యందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని వ్రాయబడింది. జీవితంలోని సవాళ్లు దేన్నైనా ప్రయత్నించడం మానేయడానికి శోధించగలవు. కానీ ఈ వాక్యం మనల్ని ముందుకు సాగమని ప్రోత్సహిస్తుంది. దేవుడు మీ ప్రయత్నాలను చూస్తాడు. కొన్నిసార్లు అవి ఎవరికీ గుర్తించబడనివిగా కూడా ఉంటాయి. అయితే మీ పట్టుదలకు ఆయన ఆశీర్వాదాల పంటను పొందగలని వాగ్దానం చేస్తున్నాడు. విశ్వాసం, ప్రేమ మరియు పట్టుదల, వీటి యొక్క ప్రతి విత్తనం దేవుని పరిపూర్ణ సమయంలో ఫలాలనిస్తుంది. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఏమి చేయమని పిలిచాడో దానిలో నమ్మకంగా ఉండండి. ఆయన మీకంటే ముందుగా పనిచేస్తాడని విశ్వసించండి. అది ఫలాలనిచ్చేదిగా విశ్వసించండి. ముందుకు సాగండి. మీరు అనుకున్న దానికంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందగలరు. ఆమేన్. అనిశ్చితుల మధ్యలో నేను నిజమైన నిరీక్షణను ఎలా కనుగొనగలను? నిరీక్షణకు మూలమైన దేవుణ్ణి విశ్వసించడం ద్వారానే. అవునండి. రోమీయులకు రాసిన పత్రిక 15:13 ప్రకారము, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవరగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని వ్రాయబడింది. జీవితం అనిశ్చితంగా లేదా సవాలుగా అనిపించినప్పుడు నిరీక్షణను కోల్పోవడం సులభం. కానీ ఈ వాక్యం మనకు నిజమైన నిరీక్షణ పరిస్థితులపై ఆధారపడి ఉండదు అని గుర్తు చేస్తుంది. అది దేవునిలో లంగరు వేయబడి ఉంటుంది. దేవునిలో ఆనందం, శాంతి మరియు నిరీక్షణకు మూలమని మనం ఆయన విశ్వసించినప్పుడు ఆయన నిరీక్షణ మన హృదయంలో పొంగిపోతుంది. మన దృక్పథాన్ని కూడా మారుస్తుంది. దేన్నైనా విశ్వాసంతో ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఈరోజు నిరీక్షణకు మూలమైన దేవుని వైపు మొగ్గు చూపండి. ఆయన మీ హృదయాన్ని శాంతితో నింపనివ్వండి. ప్రతి సవాలు ద్వారా ఆయన శక్తి మిమ్మల్ని నిలబెట్టుకుంటుందని నమ్మండి. మీ చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నా మీపై ఆయన నిరీక్షణ స్థిరంగా ఉంటుంది. ఆమేన్. భయం నా హృదయాన్ని నింపినప్పుడు నేను ఏం చేయాలి? దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు. అవును, యెషయా గ్రంథం 41:10 ప్రకారము, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము,
నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వ్రాయబడింది. మనం ఒంటరిగా లేదా అనిశ్చితంగా భావించినప్పుడు భయం తరచుగా వస్తుంది. కానీ దేవుని వాగ్దానం స్పష్టంగా ఉంది. ఆయన మనతో ఉన్నాడు. ఆయన కేవలం మనతో ఉండడమే కాకుండా మనల్ని బలపరుస్తాడు, మనకు సహాయం చేస్తాడు మరియు ప్రతి పరిస్థితిలోనూ మనల్ని ఆదుకుంటాడు. ఆయన సన్నిధి భయానికి విరుగుడు మరియు మనం ఎదుర్కొనే ఏ సవాలు కంటే ఆయన శక్తి గొప్పది. ఈరోజు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ సమీపంలో ఉందని గుర్తుంచుకోండి. భయం లేదా కష్టం ఉన్నా మిమ్మల్ని ఆదుకునే ఆయన బలాన్ని విశ్వసించండి. ఆయన మీ సహాయం, మీ ఓదార్పు, మీ ధైర్యం అని ఆయన వాగ్దానంలో స్థిరంగా ఉండండి. ఆమేన్. నాకు భారంగా అనిపించే సవాళ్లను నేను ఎలా అధిగమించగలను? క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారానే. అవును, ఫిలిప్పీ 4:13 ప్రకారము నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని వ్రాయబడింది. ముందున్న మార్గం నిటారుగా అనిపించినప్పుడు మరియు అడ్డంకులు అధిగమించలేనివిగా అనిపించినప్పుడు ఓడిపోయినట్లు అనిపించడం సులభం. కానీ ఈ వాక్యం మన స్వంత పరిమితి, బలంపై ఆధారపడడం లేదని మనకు గుర్తు చేస్తుంది. క్రీస్తు ద్వారా మనకు అపరిమితమైన శక్తి లభిస్తుంది. ఆయన మనలో పనిచేస్తున్నాడని తెలుసుకొని ఆత్మవిశ్వాసంతో సవాళ్లు ఎదుర్కోవడానికి ఆయన మనకు శక్తినిస్తాడు. ఈరోజు కష్టాలను ఎదుర్కొన్నప్పుడు మీ పరిస్థితులను చూడకండి, క్రీస్తు వైపు చూడండి. ఆయన బలం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోతుంది. ఆయన శక్తిపై నమ్మకం ఉంచండి మరియు ఆయన మీ విజయానికి మూలమని తెలుసుకొని ధైర్యంతో ముందుకు సాగండి. ఆమేన్. నేను ఆందోళనతో మునిగిపోయినట్లు అనిపించినప్పుడు నేను ఏం చేయాలి? మీ చింతలన్నిటినీ దేవునిపై వేయండి, ఎందుకంటే ఆయన మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అవును, 1 పేతురు 5:7 ప్రకారము ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని వ్రాయబడింది. చింత మనల్ని బరువుగా చేసి మన ఆలోచనలను కప్పివేసి మన శాంతిని దొంగిలించే మార్గంగా ఉంటుంది. కానీ ఈ వాక్యం ఒక శక్తివంతమైన వెరుగుడును అందిస్తుంది, దేవునిపై ఆధారపడమని. దేవుడు ప్రతి భారాన్ని, ప్రతి ఆందోళనకరమైన ఆలోచనను, ప్రతి భయాన్ని తనపై వేయమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన మన పోరాటాల గురించి తెలియకపోవడమే కాదు, కానీ ఆయన మన పట్ల లోతుగా శ్రద్ధ వహిస్తాడు. మనం ఎల్లప్పుడూ మోయకూడని బరువును ఆయన మోయనివ్వడు. ఈరోజు మీ భారాలను దేవునిపై వేయండి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయన మీ పట్ల శ్రద్ధ వహిస్తాడని నమ్మండి. మీ హృదయంలో ఉన్న భారాన్ని ఆయన మోయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఒకప్పుడు చింత ఉన్న స్థలాన్ని ఆయన శాంతితో నింపనివ్వండి. ఆమేన్. నిజమైన స్వస్థతను నేను ఎక్కడ కనుగొనగలను? ప్రభుపై విశ్వాసం, ఎందుకంటే ఆయనే స్వస్థపరిచేవాడు, పునరుద్ధరించేవాడు. అవునండి, ఇర్మియా 17:14 ప్రకారము యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని వ్రాయబడింది. శారీరక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక గాయాలు భారమైనవిగా అనిపించవచ్చు. వీటన్నిటికీ సమాధానం దేవుడిచ్చే స్వస్థత. ఆయన స్వస్థత కేవలం నొప్పిని తొలగించడం గురించి కాదు, కానీ ఇది సంపూర్ణత వైపు నడిపించి పునరుద్ధరిస్తుంది. దేవునిపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మన విరిగిన స్థితిని సరిచేయడమే కాకుండా మన బలాన్ని మరియు నిరీక్షను కూడా పునరుద్ధరిస్తాడు. ఆయన స్వస్థపరిచే శక్తి మన హృదయాల లోతైన ప్రదేశాలకు చేరుకుంటుంది. ఒకప్పుడు నొప్పి ఉన్న చోట నెమ్మదితో నింపుతుంది. ఈరోజు మీ బాధ, భయాలు మరియు భారాలను దేవునికి అప్పగించండి. ఆయన ఆ పనిలోనే ఉన్నాడు అని తెలుసుకొని మీరు ఇంకా చూడని విధంగా స్వస్థతను తీసుకువస్తాడని నమ్మండి. ఆయన సంపూర్ణ, పరిపూర్ణ సమయంలో మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచగలడని తెలుసుకొని ఆయన ప్రేమలో విశ్రాంతి పొందండి. ఆమేన్. నా లోతైన గాయాలను ఎవరు నయం చేయగలరు? ప్రభువు ఒక్కడే. ఎందుకంటే అతను విరిగిన హృదయాలను కట్టి గాయపడిన వారిని బాగు చేస్తాడు. 147వ కీర్తన 3వ చరణం ప్రకారము గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని రాయబడింది. జీవితంలో కొన్నిసార్లు మనకు కలిగే నష్టం, ద్రోహం లేదా వ్యక్తిగత పోరాటాల వలన కలిగే బాధ లోతుగా ఉంటుంది. వీటన్నిటి సమాధానం యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అవును, ఆయన మీ గాయాలను మాత్రమే కట్టువాడు కాక
మనల్ని ప్రేమతో కరుణతో దగ్గర చేసుకుంటాడు. ఆయన లోతుగా బాగు చేసి సంపూర్ణతను దయచేస్తాడు. మీరు ఎంత విరిగిపోయినా దేవుని కృప మీ హృదయంలోని ప్రతి పగిలిన భాగాన్ని చక్కదిద్దేంత శక్తివంతమైనది. ఈరోజు మీ విరిగిపోయిన తనాన్ని దేవుని దగ్గర తీసుకొని రండి. ఇంకా మనలో సరిచేయబడనివి ఆయన సరిచేయగలని విశ్వసించండి. దేవుని ప్రేమ మీ బాధ కంటే గొప్పది. ఆయన సమక్షంలో నిజమైన స్వస్థత ప్రారంభమవుతుంది. ఆమేన్. నా శరీరానికి ఆత్మకు స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? పరమ వైద్యుడైన యేసయ్యే చేయగలడండి. నిర్గమకాండము 15:26 వచనం ప్రకారము నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వ్రాయబడింది. దేవుడు తన తాను యెహోవా రాఫాగా అంటే స్వస్థపరిచే ప్రభుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన స్వస్థత కేవలం శారీరక అనారోగ్యానికి పరిమితం కాదు. అది మన హృదయాలు, మనస్సులు మరియు ఆత్మలకు కూడా వ్యాపిస్తుంది. మనం విరిగిపోయినట్లు, అలసిపోయినట్లు లేదా పునరుద్ధరణ అవసరమైనప్పుడు ఆయన తన శక్తిపై విశ్వాసం ఉంచమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని ప్రేమ స్వస్థపరిచే ఔషధ తైలం. ఆయన వాగ్దానాలు అలసిపోయిన వారికి బలాన్ని దయచేస్తాయి. ఈరోజు మీ బాధను, అనారోగ్యాన్ని, పోరాటాలను ప్రభువుకు అప్పగించండి. ఆయన శక్తి మీ జీవితంలో పనిచేస్తుందని తెలుసుకొని ఆయన స్వస్థపరిచే స్పర్శను పొందుకోండి. ఆయన కేవలం స్వస్థపరిచేవాడు కాదు, ఆయన మీ వైద్యులని కూడా నమ్మండి. ఆమేన్. విశ్వాసానికి స్వస్థతతో సంబంధమేమిటి? యేసునందు విశ్వాసం ఆయన స్వస్థపరిచే శక్తికి ద్వారాలు తెరుస్తుంది. అవును, మత్తయి సువార్త 9:22 వచనం ప్రకారము యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. రక్తస్రావ సమస్య ఉన్న ఆ స్త్రీ 12 సంవత్సరాలుగా బాధపడుతుంది. అయినప్పటికీ ఆమె విశ్వాసం ఆమెను యేసు వైపుకు నడిపించింది. ఆమెకు ఆయన పూర్తి శ్రద్ధ అవసరం లేదు. ఆయన వస్త్రాన్ని ఒక్కసారి తాకడం మాత్రమే అవసరం. ఆ చిన్న విశ్వాసం తక్షణ స్వస్థతకు దారితీసింది. విశ్వాసం మనల్ని దేవుని శక్తితో అనుసంధానిస్తుందని గుర్తు చేస్తూ యేసు ఆమె నమ్మకాన్ని గౌరవించాడు. మీరు ఏమి ఎదుర్కొంటున్నా మీరు ఆయనను పూర్తిగా విశ్వసించినప్పుడు దేవుడు ఏమి చేయగలడో తక్కువ అంచనా వేయకండి. ఈరోజే మీ జీవితంలో విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయండి. యేసు మిమ్మల్ని చూస్తాడని, మీ పట్ల శ్రద్ధ వహిస్తాడని మరియు శారీరకంగా, భావోద్వేగపరంగా మరియు ఆధ్యాత్మికంగా ప్రతి రంగంలోనూ స్వస్థత చేకూర్చే శక్తి ఆయనకు ఉందని నమ్మండి. ఆయన స్పర్శ చాలు. ఆమేన్. నిజమైన ప్రేమ అంటే ఏమిటి? నిజమైన ప్రేమ అంటే యేసుక్రీస్తు ద్వారా చూపించబడిన దేవుని షరతులు లేని ప్రేమ. 1 యోహాను 4:9 ప్రకారము మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని వ్రాయబడింది. ఈ ప్రపంచం ప్రేమను అనేక విధాలుగా నిర్వచిస్తుంది. కానీ నిజమైన ప్రేమ దేవునిలో మాత్రమే కనిపిస్తుంది. ఆయన ప్రేమ త్యాగపూరితమైనది, షరతులు లేనిది, అంతం లేనిది. మనం పరిపూర్ణులయ్యే వరకు ఆయన వేచి ఉండలేదండి. మన విరిగిన స్థితిలో కూడా ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ ఏమిటంటే మనం రక్షించబడ్డానికి తన ప్రాణాన్ని సైతం అర్పించాడు. మనం ఆయన ప్రేమను పొందినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకోవడానికి వారి సంబంధాల్లో ఆయన కృపను ప్రతిబింబిస్తాము. ఈరోజు మీ పట్ల దేవుని ప్రేమను స్వీకరించండి. అది మీ హృదయాన్ని స్వస్థపరచనివ్వండి, మీ ఆత్మను నింపనివ్వండి మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాల్లోనికి ప్రవహించనివ్వండి. ఆయన ప్రేమ ప్రతి మంచికి పునాది మరియు దాని నుండి మిమ్మల్ని ఏది వేరు చేయలేదండి. ఆమేన్. నేను నిజంగా ప్రేమించబడ్డాని నాకెలా తెలుసు? మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోవడానికి క్రీస్తును పంపడం ద్వారా దేవుడు తన ప్రేమను నిరూపించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ప్రకారము, అయితే దేవుడు మనడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అవునండి, దేవుని ప్రేమ మన పనితీరు, మన గతం లేదా మన యోగ్యతపై ఆధారపడి ఉండదు. మనం పరిపూర్ణలయ్యే వరకు ఆయన వేచి ఉండలేదు. మన దయనీయ సమయంలో కూడా ఆయన మనల్ని ప్రేమించాడు.
ఈ ప్రేమకు శిలువ అంతిమ రుజువు. దేవుడు మనల్ని కొలతకు మించి విలువైనదిగా భావిస్తాడని గ్రహించాలి. ఆయన ప్రేమ తాత్కాలికమైనది లేదా షరతులతో కూడినది కాదు. అది శాశ్వతమైనది మరియు కదిలించలేనిది. ఏ తప్పు, వైఫల్యం లేదా పోరాటం మనల్ని ఆయన ప్రేమ నుండి వేరు చేయలేవు. ఈరోజు దేవుడు మిమ్మల్ని గాఢంగా మరియు నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడనేటువంటి నమ్మకంతో విశ్రాంతి తీసుకోండి. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా ఆయన ప్రేమ స్థిరంగా ఉంటుంది. ఆయన ప్రేమ ద్వారా నెమ్మదిని, చిత్తాన్ని, నిరీక్షణను పొందే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కొన్నిసార్లు నా ఉద్యోగ శోధనలో తిరస్కరణ మరియు ఎదురు దెబ్బలు ఎదుర్కొంటే దేవుడు మీ అడుగులను నడిపిస్తాడని గుర్తుంచుకోండి. ఆయన మిమ్మల్ని పనిపోనివ్వడు. ఎందుకంటే 37వ కీర్తన 23-24 చరణాల ప్రకారము, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండును అని రాయబడింది. ఎవరైనా తిరస్కరించినప్పుడు ఏదైనా పని విషయంలో ఆలస్యాలు నిరుత్సాహకరంగా అనిపించవచ్చు, కానీ అవి మీ భవిష్యత్తును నిర్వచించవండి. దేవుడు నియంత్రణలో ఉన్నాడు. మీరు వేసే ప్రతి అడుగును నడిపిస్తాడు. ప్రణాళిక ప్రకారం విషయాలు జరగనప్పుడు కూడా ఆయన మిమ్మల్ని మెరుగైన దాని వైపు నడిపిస్తున్నాడు. ఈరోజు మూసిన ప్రతి తలుపు దేవుడు గొప్పదానికి దారి మళ్లించడం కావచ్చు. మీరు ఇంకా చూడలేనప్పుడు కూడా ఆయన మీ మంచి కోసమే కార్యాలు జరిగిస్తున్నాడని నమ్మండి. ఈరోజు దేవుడు మీ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడని తెలుసుకొని విశ్వాసంతో నడవండి. ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉండండి. ఆయన సరైన సమయంలో సరైన ద్వారాలు తెరుస్తున్నాడని నమ్మండి. ఆమేన్. నాకు వచ్చినటువంటి అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోగలను? తెలివిగా, ఉద్దేశపూర్వకంగా ఉండి మరియు ఎల్లప్పుడూ ఓపికతో ఆ క్షణాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొలస్సీ 4:5 ప్రకారము, సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారిడల జ్ఞానము కలిగి నడుచుకుని రాయబడింది. అవకాశాలు తరచుగా అనుకోకుండా వస్తాయి మరియు వాటిని కోల్పోవడం లేదా తొందరపడి స్పందించడం సులభం. కానీ అపొస్తలుడైన పౌలు ప్రతి అవకాశాన్ని జ్ఞానం మరియు దయతో అనగా కృపతో సంప్రదించమని ప్రోత్సహిస్తున్నాడు. మన వృత్తిపరమైన లేదా వ్యక్తిగత జీవితాల్లో అయినా మనం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలువబడ్డాము. ప్రేమ కలిగి మాట్లాడడం, నిజాయితీగా వ్యవహరించడం మరియు మన ఎంపికలతో ఉద్దేశపూర్వకంగా ఉండడం ద్వారా మనకు వచ్చే ప్రతి అవకాశంలోనూ మనం క్రీస్తును ప్రతిబింబిస్తామండి. ఈరోజు లోకానికి వెలుగుగా ఉండడానికి అవకాశాల కోసం చూడండి. అది సంభాషణలో అయినా, నిర్ణయంలో అయినా లేదా చర్యలో అయినా. దేవుని ప్రేమ మరియు జ్ఞానాన్ని ప్రతిబింబించడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని నమ్మండి. ఆమేన్. నా ఆర్థిక పరిస్థితులను తెలివిగా ఎలా నిర్వహించగలను? ఈ ప్రశ్న మీకుంటే మీ సంపదతో దేవుణ్ణి గౌరవించడం ద్వారా మరియు మీ ఏర్పాటుతో ఆయన నమ్మడం ద్వారా అని సామెతలు 3:9-10 గుర్తు చేస్తుంది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గాన్లలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారునని వ్రాయబడింది. ఆర్థిక నిర్వహణ విషయానికొస్తే దేవుడు మనల్ని అన్నిటికంటే ఎక్కువగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వమని పిలుస్తున్నాడు. దీని అర్థం మన డబ్బుతో కొంత భాగాన్ని ఆయనకు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ అంటే మన దగ్గర ఉన్నవన్నీ ఆయన నుండే వస్తున్నాయని గుర్తించడం. మన వనరులతో మొదట దేవుణ్ణి గౌరవించడం ద్వారా మనం ఆయన ఆశీర్వాదాలను మరియు జ్ఞానాన్ని మన ఆర్థిక నిర్ణయాల్లోనికి ఆహ్వానిస్తాము. మీరు ఆయన మార్గదర్శకత్వాన్ని కోరుతూ మరియు మీ ఆర్థికంతో ఆయన్ను గౌరవించినప్పుడు ఆయన మీ అవసరాలను తీరుస్తాడని మరియు మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడని నమ్మండి. ఈరోజు ఆర్థిక విషయాల పట్ల మీ విధానాన్ని అంచనా వేయండి. మీరు మీ వనరులతో దేవుణ్ణి విశ్వసిస్తున్నారా? ముందుగా ఆయన్ను గౌరవించండి మరియు ఆయన మిమ్మల్ని ఆర్థిక ప్రశాంతత ద్వారా సమృద్ధికి ఎలా నడిపిస్తాడో చూడండి. ఆమేన్. నా ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించుకోవాలి మరియు దేవునికి మొదటి స్థానం ఎలా ఇవ్వాలి అంటే,
దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి మరియు ఆయన మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడని నమ్మండి. మత్తయి 6:33 ప్రకారము, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని రాయబడింది. ఆర్థిక విషయాల విషయానికొస్తే డబ్బులు మనం కట్టే బిల్లులు లేదా భవిష్యత్తు గురించి చింతలతో మునిగిపోవడం సులభం. కానీ యేసు మనకు దేవుని రాజ్యం మరియు ఆయన నీతిపై మొదటి దృష్టి పెట్టాలని గుర్తు చేస్తున్నాడు. మన ఆర్థిక విషయాల్లో మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన హృదయాలను ఆయన ఉద్దేశంతో సమలేఖనం చేస్తాము మరియు ఆయన మన అవసరాలను తీరుస్తారని వాగ్దానం చేస్తాడు. ఈ విధంగా దేవుని విశ్వసించడం వల్ల ఆయన మన అంతిమ ప్రదాత అని తెలుసుకొని ఆర్థిక చింతల ఆందోళన నుండి మనల్ని విముక్తి చేస్తుంది. ఈరోజే మీ ఆర్థిక విషయాల్లో దేవుని రాజ్యాన్ని ఎలా వెతకవచ్చో ఆలోచించండి. ఆయనకు మీ అవసరాలు తెలుసని మరియు మీరు ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని సమృద్ధితో నింపుతాడని నమ్మండి. ఆమేన్. నేను నిజంగా ఇతరులను ఎలా ప్రేమించగలను? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లుగా వారిని ప్రేమించడం ద్వారా, బేషరతుగా మరియు పరిమితులు లేకుండా. 1 యోహాను 4:8 ప్రకారము దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని వ్రాయబడింది. దేవునికి మనపై ఉన్న ప్రేమ మనం ఇతరులను ఎలా ప్రేమించాలో చెప్పడానికి అంతిమ ఉదాహరణ. ఆయన ప్రేమ పరిస్థితులు లేదా యోగ్యతపై ఆధారపడి ఉండదు, కానీ అందరికీ ఉచితంగా ఇవ్వబడింది. మనం ఇతరులను ప్రేమించినప్పుడు మనం దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తాము మరియు ఆయన ప్రేమను ఇతరులతో పంచుకుంటాము. ఇతరులను ప్రేమించడం ఎల్లప్పుడూ సులభం కాదు, కానీ అది దేవునితో మనకున్న సంబంధం యొక్క ఆజ్ఞ మరియు ప్రతిబింబం. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తాము మరియు ఆయన ప్రేమ ద్వారా మనం ఇతరులను నిస్వార్థంగా మరియు షరతులు లేకుండా ప్రేమించగలం. ఈరోజే మీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించడానికి ఒక ఎంపిక చేసుకోండి. అది దయగల మాటల ద్వారా అయినా, సేవా చర్యల ద్వారా అయినా, లేదా కరుణామయ హృదయం ద్వారా అయినా. ప్రతి సంభాషణలోనూ దేవుని ప్రేమను ప్రతిబింబించండి. మీరు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు ఆయన ప్రేమను జీవించడం వల్ల వచ్చే ఆనందం మరియు శాంతిని మీరు అనుభవిస్తారు. ఆమేన్. నా చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నేను ఎలా మార్పు తీసుకురాగలను? క్రీస్తు మనల్ని పిలిచినట్లుగా వారి భారాలను మోయడానికి సహాయం చేయడం ద్వారా. గలతీ 6:2 ప్రకారము, ఒకని భారములను ఒకడు భరించి ఇలాగ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని రాయబడింది. జీవితం కష్టంగా ఉంటుంది మరియు మనం అందరం పోరాటాలను ఎదుర్కొంటాము. అవి శారీరకంగా, భావోద్వేగంగా లేదా ఆధ్యాత్మికంగా అయినా. క్రీస్తు అనుచరులుగా మనం ఇతరులతో ఆ పోరాటంలోనికి అడుగుపెట్టి వారి భారాలను మోయడానికి సహాయం చేయాలి. ఈ దయగల చర్య వారి భారాన్ని తగ్గించడమే కాకుండా క్రీస్తు ప్రేమను స్పష్టమైన రీతిలో ప్రతిబింబిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం అంటే సమాధానంగా ఉండడం కాదు, వారికి అవసరమైన సమయంలో వారితో ఉండడం. ఈరోజు అవసరంలో ఉన్న వ్యక్తి కోసం వెతకండి. అది స్నేహితుడైనా, కుటుంబ సభ్యుడైనా లేదా అపరిచితుడైనా, మరియు సహాయం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనండి. అది గొప్పగా ఉండనవసరం లేదు. చిన్న దయగల చర్యలు కూడా శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాయి. అలా చేయడం ద్వారా మీరు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు మరియు ప్రపంచానికి ఆయన ప్రేమను ప్రతిబింబిస్తారండి. ఆమేన్. నేను వ్యసనంతో పోరాడుతుంటే నేనేం చేయాలి? దేవుడు దాని నుండి బయటపడటానికి ఒక మార్గాన్ని అందిస్తాడని మరియు దాన్ని అధిగమించడానికి మీకు బలాన్ని ఇస్తాడని గుర్తుంచుకోండి. 1 కొరింథీ 10:13 ప్రకారము, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును అని రాయబడింది. వ్యసనాలు నిరంతర యుద్ధంలాగా అనిపించవచ్చు, కానీ మన పోరాటంలో మనం ఒంటరిగా లేమని బైబిల్ మనకు హామీ ఇస్తుంది. దేవుడు నమ్మకమైనవాడు మరియు ఆయన సహాయంతో మనం నిర్వహించలేని దేన్ని ఎదుర్కోవడానికి ఆయన మనల్ని అనుమతించడు. ఆయన ఒక మార్గాన్ని అందిస్తాడు, బలాన్ని, స్వస్థతను మరియు కృపను అందిస్తాడు. ఆయనను విశ్వసించడం, ఆయన బలంపై ఆధారపడడం మరియు కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, ఆయన ప్రతి అడుగులో మీతో ఉన్నాడని తెలుసుకోవడం కీలకం. ఈరోజు మీరు ఒక వ్యసనంతో పోరాడుతుంటే దేవుడు నమ్మకమైన వాడని గుర్తుంచుకోండి. ఆయన వాగ్దానాలపై నమ్మకం ఉంచండి.
స్వస్థత వైపు అడుగులు వేయండి మరియు ప్రతి శోధనను అధిగమించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడని తెలుసుకోండి. ఆయన కృప మీకు సరిపోతుందండి. ఆమేన్. ఆందోళన అధికంగా అనిపించినప్పుడు నేను ఏమి చేయగలను? ప్రార్థనలో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఫిలిప్పీ 4:6 ప్రకారము దేన్ని గూర్చి చింతించకుడి, కానీ ప్రతి పరిస్థితిలో ప్రార్థన మరియు ప్రార్థనల ద్వారా కృతజ్ఞతతో మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి అని వ్రాయబడింది. అనిశ్చితి లేదా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు ఆందోళన మన హృదయాలను మరియు మనసులను ముంచెత్తుతుంది. కానీ దేవుడు ప్రార్థనలో ప్రతిదీ తన వద్దకు తీసుకుని రావాలని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. చింత యొక్క భారాన్ని మనమే మోయడానికి బదులుగా ఆయన మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడని తెలుసుకొని దాన్ని ఆయనకు అప్పగించవచ్చు. మనం ఇలా చేస్తున్నప్పుడు మానవ అవగాహనకు మించిన శాంతిని, మన హృదయాలను మరియు మనసులను కాపాడే శాంతిని మనకు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే దేవుడు ఎల్లప్పుడూ వినడానికి సిద్ధంగా ఉన్నాడని గుర్తుంచుకోండి. మీ ఆందోళనను ఆయన వద్దకు తీసుకురండి మరియు ఆయన శాంతి మిమ్మల్ని నింపుతుందని నమ్మండి. అప్పుడు మీరు ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కోగలుగుతారు. ఆమేన్. సందేహాలను అధిగమించి నా సామర్థ్యాన్ని పూర్తిగా ఎలా పొందగలను? దేవుడు తన శక్తి ద్వారా మనం ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా చేయగలదని నమ్మడం ద్వారా. ఎఫెసీ 3:20 ప్రకారం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. కొన్నిసార్లు మన సామర్థ్యాలు సరిపోవని అనుకోవడం ద్వారా మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మన సామర్థ్యాన్ని మనము అనుమానిస్తాము. కానీ దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది, ఆయన మనం ఊహించగల దానికంటే అపరిమితంగా చేయగలడు. మనలో పనిచేసే ఆయన శక్తి గొప్ప విషయాలను సాధించడానికి మనకు వీలు కల్పిస్తుంది. ఈరోజు మీ సామర్థ్యం మీ పరిమితుల ద్వారా కాదు, కానీ మీలో పనిచేసే దేవుని అపరిమిత శక్తి ద్వారా నిర్వహించబడుతుందండి. దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన ప్రణాళిక కోసం సిద్ధం చేశాడనే సత్యాన్ని విశ్వసించండి. సందేహాల్లో మిమ్మల్ని వెనక్కి లాగనివ్వకండి. ఆయన శక్తిపై నమ్మకం ఉంచండి మరియు మీ కలలు కనే దానికంటే ఎక్కువ సాధించడానికి ఆయన మీలో పనిచేస్తున్నాడని తెలుసుకుని ధైర్యంగా ముందుకు సాగండి. ఆమేన్. నా బలహీనతలను నేను ఎలా స్వీకరించగలను? ఎలా ముందుకు సాగగలను? మన బలహీనతలో దేవుని శక్తి అత్యంత లోతైన రీతిలో ప్రదర్శించబడుతుందని గుర్తించినప్పుడే. 2 కొరింథీ 4:7 ప్రకారము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని వ్రాయబడింది. మనందరికీ బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని అధిగమించడం కష్టమే. కానీ మన బలహీనతలు మనల్ని దేవుని శక్తికి పాత్రులుగా చేస్తాయని పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. దేవుని సాన్నిధ్యం మరియు శక్తి ద్వారా మట్టి పాత్రల వలె పెలుసుగా మరియు అసంపూర్ణంగా మనం గొప్ప నిధికి పాత్రులము. కాబట్టి మన బలహీనతల ద్వారానే దేవుని బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది మన శక్తి కాదు, ఆయన శక్తి గొప్ప కార్యాలను సాధించడానికి మనకు వీలు కల్పిస్తుంది. ఈరోజు మీ బలహీనతల విషయంలో బాధపడకండి. బదులుగా మీ జీవితంలో దేవుని శక్తి ప్రదర్శించడానికి అవకాశాలుగా వాటిని స్వీకరించండి. ఆయన బలం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళనివ్వండి. ఆయన కృప అసంపూర్ణమైన మన ద్వారా పనిచేసే సామర్థ్యం గురించి ఇతరులకు సాక్షిగా ఉండనివ్వండి. ఆమేన్. నా జీవితానికి సంబంధించిన దేవుని చిత్తంతో నా కోరికలను ఎలా సమన్వయం చేసుకోగలను? ఆయనలో ఆనందించడం ద్వారా, ఆయన నా హృదయ కోరికలను నాకు ఇస్తాడని విశ్వసించడం ద్వారా. అవునండి, కీర్తన 37:4 ప్రకారము యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని వ్రాయబడింది. మనం ప్రభువులో ఆనందించినప్పుడు మన హృదయాలు ఆయనతో సమన్వయం చేసుకోవడం ప్రారంభిస్తాము. లోక విషయాల్లో నెరవేర్పును కోరుకునే బదులు ఆయన సన్నిధిలో మన జీవితాలకు సంబంధించిన ఆయన చిత్తంతో
ఆనందాన్ని పొందుదాము. దేవునితో మన సంబంధానికి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు ఆయన మన కోసం ఆయన మంచి ప్రణాళికలను ప్రతిబింబించేలా మన కోరికలను రూపొందిస్తాడు. ఆయన జ్ఞానంలో నమ్మకం ఉంచి మనం అడగగల లేదా ఊహించగల దానికంటే చాలా ఎక్కువ మార్గాల్లో ఆయన మనకు అందిస్తాడని మనకు తెలుసు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ సమయం గడపండి. మీరు అలా చేస్తున్నప్పుడు ఆయన మీ హృదయాన్ని నడిపిస్తాడని మరియు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండే కోరికలతో నింపుతాడని, మిమ్మల్ని నెరవేర్చగల మరియు ఉద్దేశపూర్వకమైన జీవితానికి నడిపిస్తాడని నమ్మండి. ఆమేన్.